నాలుకకో బుద్ధి జిహ్వకో ఋషి అని చిన్నప్పుడు ఏదో పుస్తకంలో చదువుకున్నానులా. అంటే ఒక్కొక్కరు ఒక్కో తీరు ఉంటారు జనాలు. కొందరు అతి తెలివి మంతులు కూడా మన చుట్టుముట్టే ఉంటారు. అసోంటి అపర మేధావులని మీకు చూపించాలి. వాళ్ళు చేసిన కళా పోషణను మీరు చూసి తరించాలి. చూడుని మరి. ఫస్ట్ అయితే గీ అమ్మగారిని దర్శనం చేసుకున్నారా? సినిమా సమజైనట్టున్నది కదా నేను చెప్పకముందే. అయితే ఈ మేడం గారిది పెండ్లు ఉన్నదో లేకుంటే పేరెంటమో ఉన్నదో గాని ఇట్లా నడి రోడ్డు మీద అందున బస్టాండ్ కాన్నే ఫోటోషూట్ల కార్యం పెట్టుకున్నదోళ్ళ. అగో ఈ కెమెరామెన్ ను విన్యాసాలు చూడవింకా ఒక చోటకే నాయుడు లెక్కనో లేకుంటే పీసీ శ్రీరామ్ లెక్కనే తెగ ఫీల్ అవ్వకుండా ఇంకా ఫోటోలు తీస్తుండు. నీ క్రియేటివిటీ పాడగాను కాదల్లా. ఏమనంటే కోపం గాని ఫోటోషూట్లకు గీ రోడ్డే దొరికిందానోళ్ళ. ఓ దిక్కు బస్సులు బండ్లు ఓనేవోవట్టే. ఈ మేడం గారేమో ఈడ పేరెంటం పెట్టే అవసరమా? కాదు తక్కువ వాడెత్తు. వీళ్ళ పర్ఫార్మెన్స్ లకు రోడ్డు మీద టక్కర్లు అయితే ఏందన్నట్టు విశాఖపట్నంలోనో ఏడనో జరిగిందట్టునోళ్ళ. ఇక అమ్మగారి కళా పోషణ అట్లున్నదా? ఇగో ఇప్పుడు ఈ కంతులోని లలిత కళలు చూడురి. సుషిరా కారు మీద నిలబడి మందు బాటలతోని శకలు పడుతుండు. వీడేందో వీని కథ ఏందో వీని మెదడేందో. ఏందో ఏమో పట్టు ఇంకా జనాల మీద ఎగజల్లుతుండు. వీడిట్లా చేస్తుంటే కింద వీని సోపతిగాళ్ళు ఇంకా ఎగేసుడు. ఏదో ఘనకార్యం చేసినట్టే బిల్డప్లు ఇస్తున్నారు కదా అన్నట్టు ఢిల్లీ రోడ్ల మీద చేసినట్ట. ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ అక్కడ పోలీసులు దాంకపోయింది. వీళ్ళకి ఇంత మంచిగా నట విన్యాసాలు చూపించినందుకు పోలీసు పోలీస్ టౌన్ లో పెద్ద సన్మాన కార్యం కూడా పెట్టుకున్నారట. ఏమనంటే కోపం గాని రాను ఈ జనాలు ఎట్లా తయారైతురంటే అసలు షెటాకు మందమన్న మెదడున్నదా లేదా అన్న అనుమానం కొడుతుంది. లేకుంటే ఏంది మరి.